Today's session we are going to discuss first transition series elements differ from second and third transition series elements. First transition series elements ku second and third transition series elements మధ్య డిఫరెన్సెస్ అన్నమాట. ఈ డిఫరెన్సెస్ని మనం డిస్కస్ చేస్తాం. మనం డీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం 4 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సిరీస్ అంటే 3D సిరీస్, సెకండ్ సిరీస్ అంటే 4D, థర్డ్ సిరీస్ అంటే 5D, అలాగే 6D కూడా ఉంటుంది ఇన్కంప్లీట్ సిరీస్ కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ 3D సిరీస్కి సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ 4D 5D సిరీస్కి మధ్య డిఫరెన్సెస్ అనమాట. హౌ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ వన్ని ఫస్ట్ అని చదువుకోవాలి. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ డిఫర్ ఫ్రమ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. First transition series elements differ from second and third transition series due to the following reasons. ఇక్కడ మనం 8 ప్రాపర్టీస్ని డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. ఫస్ట్ది ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్, సెకండ్ది కోఆర్డినేషన్ నెంబర్, థర్డ్ది రియాక్టివిటీ, ఫోర్త్ది లోవర్ ఆక్సిడేషన్ నెంబర్, ఫిఫ్త్ది హయ్యర్ ఆక్సిడేషన్ నెంబర్, సెవెంత్ వన్ నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్, అలానే స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, లాస్ట్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. మొత్తం 8 ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్. ద అటామిక్ యాజ్ వెల్ యాజ్ అయానిక్ సైజ్ అంటే అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ అని ఆఫ్ ద ఫస్ట్ సిరీస్ అంటే ఇక్కడ ఫస్ట్ సిరీస్ అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్. First series elements are always smaller than the second and third series elements due to Lambda contraction. The elements almost have identical size. Due to Lambda contraction, the elements almost have identical size. ఇక్కడ మనం ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ సైజ్, అయానిక్ సైజ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ సైజ్ కంటే తక్కువగా ఉంటుంది. స్మాలర్ దాన్ అంటే తక్కువగా ఉంటుంది. అలానే లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటాయి. ఇక్కడ మీకు చిన్న నోట్ ద్వారా చెప్తాను. నోట్ ఈ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ని ఇలా రాస్తున్నాను. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ? అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్. ఏఎస్ అంటే అటామిక్ సైజ్, అయానిక్ సైజ్, ఐఎస్ని అయానిక్ సైజ్. అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క అటామిక్ సైజ్, అయానిక్ సైజ్ తక్కువగా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ కంటే. అలానే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే due to lambda contraction వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటాయి సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్. ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటాయి లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల. డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ ఇక్కడ the elements almost have the identical size అంటే సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ఏమైందంటే వాటి యొక్క అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజు ఈక్వల్గా ఐడెంటికల్గా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. అర్థమైంది స్టూడెంట్స్? ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ అయానిక్ సైజ్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే అలాగే లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కంటే సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ ఐడెంటికల్గా ఉంటాయి లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల. గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది కోఆర్డినేషన్ నెంబర్. మనం సెకండ్ ప్రాపర్టీని డిస్కస్ చేసుకుందాం.
Okay. Huh? Second property, coordination number. Coordination number in one series, first series elements. In first series elements, the highest coordination number is 6. In first series elements and first transition series elements, the highest coordination number is 6, while in second and third series elements, the highest coordination number is 7 and 8 due to bigger in size. ఇంకోసారి చూడండి, ఇన్ ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్ ద హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6, వైల్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ సిరీస్ ఎలిమెంట్స్ ద హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 7 and 8 డ్యూ టు ద బిగ్గర్ ఇన్ సైజ్. ఇక్కడ మనం కోఆర్డినేషన్ నెంబర్ చూసుకుంటే నోట్లో కోఆర్డినేషన్ నెంబర్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి కోఆర్డినేషన్ నెంబర్ సో ఎంత ఉంటుందంటే 6గా ఉంటుంది. హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. హెచ్ అంటే హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి 6గా ఉంటుంది. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి కోఆర్డినేషన్ నెంబర్ 7 and 8గా ఉంటుంది. 7 and 8 ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6గా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 8గా ఉంటుంది. సో ఎందుకంటే డ్యూ టు బిగ్గర్ ఇన్ సైజ్. సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే డ్యూ టు బిగ్గర్ ఇన్ సైజ్. సో టూ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం. అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి తక్కువగా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్తో కంపేర్ చేస్తే. సో అలానే డ్యూ టు లామినేట్ కాంట్రాక్షన్ వల్ల సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటాయి. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్లో చూసుకుంటే మనకి హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి 6గా ఉంటుంది. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్కి ఎలిమెంట్స్కి కోఆర్డినేషన్ నెంబర్ 7 and 8గా ఉంటుంది. ఎందుకంటే బిగ్గర్ ఇన్ సైజ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ థర్డ్ వన్, రియాక్టివిటీ. నోట్ చేసుకోండి. The elements of the reactivity, the elements of the first transition series are much more reactive. The elements of the first transition series are much more reactive than those of the second and third series. The less reactivity may be due to their higher ionization potential, lower hydration energy. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రియాక్టివిటీ అంటాం. ఈ రియాక్టివిటీలో సో నేను ఈజీగా గుర్తుండడానికి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఇవి లెస్ రియాక్టివిటీగా ఉన్నాయి? సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎందుకు లెస్ రియాక్టివిటీగా ఉన్నాయి? లెస్ రియాక్టివ్గా ఎందుకు ఉన్నాయి అనడానికి రీజన్. సో ఎందుకు అంటే హై అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి హై అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. అలాగే సో లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ ఉంటుంది. హై అయనైజేషన్ పొటెన్షియల్, లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ. సో స్టూడెంట్స్, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. అలానే ఎందుకు సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ లెస్గా ఉండడానికి రీజన్ ఏంటంటే సో హై అయనైజేషన్ పొటెన్షియల్, లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్. నోట్ చేసుకోండి, లోవర్ ఆక్సిడేషన్ స్టేట్. I'm going to explain lower oxidation state. Next,
lower oxidation states. The elements of the first series have the elements lower oxidation state. The elements of the first series have at least one stable lower oxidation state. One stable lower oxidation state. So ఇక్కడ ఏం చేస్తున్నారంటే సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి సో వన్ స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్, అట్లీస్ట్ వన్ స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి వన్ స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో అవి ఏం ఫర్నిషెస్ అంటే ఫామ్ చేస్తాయి స్టేబుల్ హైడ్రేటెడ్ క్యాటయాన్స్ విచ్ ఫర్నిషెస్ స్టేబుల్ హైడ్రేటెడ్ cations and oxysalts, which furnishes stable hydrated cations and oxysalts. The second and third transition series, elements form compounds in their higher oxidation states. So second and third transition series elements, first transition series elements స్టేబుల్ హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సిసాల్ట్స్ ఫామ్ చేస్తాయి. అలా కాకుండా సెకండ్ థర్డ్ చూసుకుంటే సో ఇవేం ఫామ్ చేస్తాయంటే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. అవేమో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి, ఇవేమో హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. అలానే ఇవి హైడ్రేటెడ్ క్యాటయాన్స్ ఆక్సిసాల్ట్స్ను సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ జనరల్లీ డు నాట్ ఎగ్జిట్. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సిసాల్ట్స్ని ఫామ్ చేయవు. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి ఏముంటుంది? సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి వన్ స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఒక స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇవేం చేస్తాయంటే హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సిసాల్ట్స్ని ఫామ్ చేస్తాయి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే సో ఇవి వాటి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఏమో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ వన్ స్టేబుల్ లోవర్, ఓకే, ఒక స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. మీరు కావాలంటే ఆక్సిడేషన్ స్టేట్స్లో చూడొచ్చు. సో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ దేనికి ఉంటుంది? క్రోమియంకి కాపర్ ఉంటుంది, కాపర్కి ఉంటుంది. అలాగే సెకండ్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. సో చూసుకున్నట్టయితే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే మ్యాంగనీస్కి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ 7 ఉంటుంది. సో ఇవి అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సిసాల్ట్స్ని ఫామ్ చేయవు. ఆక్సిసాల్ట్స్ని do not exit అంటే సో హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సిసాల్ట్స్ని ఫామ్ చేయవు. నెక్స్ట్ ప్రాపర్టీ, సో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అయిపోయింది కదా, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. నోట్ చేసుకోండి స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ గల కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. ఇవి హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సిసాల్ట్స్ని సో ఫామ్ చేయవు, డు నాట్ ఎగ్జిస్ట్ అంటే ఫామ్ చేయవు. మనం నెక్స్ట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ, fifth property, maximum oxidation state. The maximum oxidation state in each series is exhibited by iron group elements. So each series అంటే 3D కానీ 4D కానీ 5D. సో ఈ సిరీస్లో ఐరన్ గ్రూప్ ఎలిమెంట్స్కు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ప్రతి సిరీస్లో ఐరన్ గ్రూప్ ఎలిమెంట్స్కు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఐరన్ షోస్
Iron shows a maximum oxidation state of +6. Iron shows a maximum oxidation. OS means oxidation state of +6 in FeO4. In FeO4 -2. ఇక్కడ చూసుకున్నట్లయితే FeO4 -2 ఐరన్ ఎక్స్గా తీసుకుంటే సో x - 8 ఈక్వల్ టు -2. x ఈజ్ ఈక్వల్ టు -2. సో చూడండి -2. సో 4 - 2 కదా ఇది, సారీ. సో ఆక్సిజన్కి నార్మల్ ఆక్సిడేషన్ స్టేట్ -2. 4 × -2 8. x - 8 ఈక్వల్ టు -2. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ -8ని ఇటు తెచ్చుకున్న రైట్ సైడ్కి +8 అయితే x ఈజ్ ఈక్వల్ టు +6. సో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +6 అనమాట. ఇక్కడ +6. FeO4 iron shows maximum oxidation state in +6 in FeO4 -2. But ruthenium and osmium exhibit maximum oxidation state of +8. Maximum oxidation state of +8 in their tetroxides. అలాగే సో రుథేనియం ఆక్సైడ్కి ఆస్మియం ఆక్సైడ్కి ఆక్సిడేషన్ స్టేట్ +8 ఉంటుంది. ఐరన్ గ్రూప్ ఎలిమెంట్స్కి ప్రతి సిరీస్లో ఐరన్ గ్రూప్ ఎలిమెంట్స్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6 ఉంటుంది. అలానే సో రుథేనియం అండ్ ఆస్మియం వాటి యొక్క టెట్రాక్సైడ్స్ అనమాట. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. RuO4 x అనుకుంటే x - 8 ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు +8. రుథేనియం ఆక్సిడేషన్ స్టేట్ +8. అలానే ఆస్మియం టెట్రాక్సైడ్ అనమాట. ఇది రుథేనియం టెట్రాక్సైడ్, ఇది ఆస్మియం టెట్రాక్సైడ్. x - 8 ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు +8. సో ఈచ్ సిరీస్లో రికాల్ చేస్తున్నా. సో ఈచ్ సిరీస్లో సో ఐరన్ గ్రూప్ ఎలిమెంట్స్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6 ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే FeO4 -2కు సో ఆక్సిడేషన్ స్టేట్ ఐరన్కి FeO4 -2లో ఐరన్కి ఆక్సిడేషన్ స్టేట్ +6 ఉంటుంది. ఐరన్ షోస్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6 అనమాట. FeO4 -2లో సో ఐరన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6. అలానే రుథేనియం అండ్ ఆస్మియంకి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ వాటి టెట్రాక్సైడ్స్లో ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +8 ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ. నౌ ఐ am going to explain next property. Sixth property. Nature of complexes. 4 coordination number complexes of the first series. 4 coordination number complexes of the first series of elements are mainly tetrahedral, while that of second and third series elements are mainly square planar. So first transition series, first series elements lo 4 coordination number 4. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో 4 కోఆర్డినేషన్ నెంబర్ గల కాంప్లెక్సెస్ ఈ కాంప్లెక్సెస్ ఏం చేస్తాయంటే సో మనకి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ని ఇస్తుంది. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనొచ్చు, షేప్ అనొచ్చు. అలానే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని ఇస్తాయి. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఇదే అనమాట. సో ఫస్ట్ సిరీస్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్, ఫస్ట్ సిరీస్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ని ఇస్తాయి. అలానే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని ఇస్తాయి. ఇవి కూడా వాటి యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్. సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. స్క్వేర్ ప్లానార్ జామెట్రీ టెట్రాహెడ్రల్ జామెట్రీ, స్క్వేర్ ప్లానార్ జామెట్రీ షేప్స్ అనమాట స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ ప్రాపర్టీ. Seventh one.
Seventh property, stability of complexes. The elements of the first series form more stable complexes with nitrogen, oxygen and fluorine donors. Nitrogen, oxygen and fluorine donors. The elements of the first series form more stable complexes with nitrogen, oxygen and fluorine donors, whereas the elements of second and third series form more stable complexes with phosphorus and sulfur, heavier halogen donors. So note ఇస్తున్నాను మీకు. So more stable complexes సో మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. ఇది ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఏ ఎలిమెంట్స్, ఏ డోనార్ ఆటమ్స్తో, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ డోనార్ ఆటమ్స్తో. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ డోనార్ ఆటమ్స్తో మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. అలానే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ సో దేంతో ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ హెవియర్ హ్యాలోజన్ అంటే ఇక్కడ క్లోరిన్ ఎక్కువ. సో అటామిక్ హెవియర్ అంటే అటామిక్ వెయిట్, అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్న హ్యాలోజన్స్ని వాడతాం. లైక్ ఫ్లోరిన్ కాకుండా క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ అలాంటివి వాడతాం. హెవియర్ హ్యాలోజన్స్ మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ డోనార్ ఆటమ్స్తో మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ సో ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ హెవియర్ హ్యాలోజన్తో మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ ప్రాపర్టీ, లాస్ట్ ప్రాపర్టీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. నోట్ చేసుకోండి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. Last property students, magnetic property. The magnetic behavior అనొచ్చు, నేచర్ కూడా వాడచ్చు. మ్యాగ్నెటిక్ నేచర్ అయినా చెప్పవచ్చు. మ్యాగ్నెటిక్ behavior of the elements of first series can interpreted. So interpreted was identify అయినా వాడచ్చు. interpreted very easily, while the interpretation of magnetic behavior of second and third series elements is very complex. The magnetic behavior of the elements of first series can identify very easily, while the identification of magnetic behavior of second and third series elements is very complex. So first transition series elements యొక్క magnetic nature ఇది మ్యాగ్నెటిక్ నేచర్. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈజీలీ ఐడెంటిఫై అలానే సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ ఈజీగా నాట్ ఈజీలీ ఐడెంటిఫై. కాంప్లెక్స్, నాట్ ఈజీలీ ఐడెంటిఫై, ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో వెరీ డిఫికల్ట్ అనమాట, కాంప్లెక్స్ అండ్ రాశాడు. సో ఇవి స్టూడెంట్స్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ని ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అనేది వాడాడు, ఐడెంటిఫై అయినా రాసుకోవచ్చు. ఇక్కడ బిహేవియర్ బదులు నేచర్ రాసుకోవచ్చు. ఇవి మనం 8 ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్కి బిట్వీన్ డిఫరెన్సెస్ అనమాట, వాటి మధ్య డిఫరెన్సెస్. సో 8 ప్రాపర్టీస్ ఒకసారి నేను సైడ్ హెడ్డింగ్స్ రీకాల్ చేస్తాను. ఫస్ట్ది మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్, సెకండ్ వన్ కోఆర్డినేషన్ నెంబర్, థర్డ్ వన్ రియాక్టివిటీ, సో ఫోర్త్ వన్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్,
ఫిఫ్త్ వన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అనొచ్చు, మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో సిక్స్త్ వన్ నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్, సెవెంత్ వన్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, ఎయిత్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.